तेलंगाना की पुलिस ने सिलसिलेवार 19 खवातीन का कत्ल करने के इल्जाम में एक जोड़े को गिरफ्तार किया है। बालानगर डीसीपी पद्मजा रेड्डी ने जानकारी दी कि जिला सिंगारेड्डी के जनारम मंडल से ताल्लुक रखने वाले 27 साला स्वामी और उसकी अहलिया ने आसान तरीके से जल्दी दौलत के लालच में एक खतरनाक मंसूबा बनाया। मंसूबे के मुताबिक वो दोनों लेबर अड्डे से जेवर पहनी हुई खवातीन को काम दिलवाने के बहाने नवाही इलाके में ले जाकर उनका कत्ल कर दिया करते थे। बीवी ने 11 और शौहर ने 8 खवातीन का कत्ल किया है। हैदराबाद के नवाही इलाके दंडेगल में एक कत्ल मामले की जांच के दौरान पुलिस ने जब मुलजिम को हिरासत में लेकर अपने अंदाज में पूछताछ की तब तमाम चीज़ें सामने आईं। बालानगर डीसीपी पद्मजा रेड्डी ने दीगर तफसीलात बताई हैं। ఇదన్నీ కూడా లేబర్ అడ్డా మీద కామన్ కాబట్టి ఆవిడ ఒప్పుకుంటుంది 700 రూపాయలు ఇవ్వాలి పనికి అని చెప్పడంతో ఈ భార్యాభర్తలు ఇద్దరు ఆ బైక్ మీద ఈవిడి మధ్యలో కూర్చోబెట్టుకొని దాదాపు చాలా దూరం తీసుకెళ్తారు. అన్ని గుట్టలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఎక్కడుందని చెప్పి ఆమె అడగడం కూడా జరుగుతుంది. సో ఈమెని దాదాపు అగ్గిరాల గుట్ట మంత్రికుంట విలేజ్ జిన్నారం మండల్ అంతవరకు తీసుకెళ్తారు. చాలా పైకి తీసుకెళ్ళిన తర్వాత ఏ విధంగా యూజ్ చేసుకోవాలన్న ఆలోచనలోనే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. సో ఎప్పుడైతే ఆమె తినడం ముగించిందో ఈ వైఫ్ నర్సమ్మ ఎవరైతే ఉన్నారో వెళ్ళి ఆమెని అడుగుతుందన్నమాట, నాకు గైనిక్ ప్రాబ్లం ఉంది, నాకు నా హస్బెండ్ తోటి తనకి ఏమి లేదు, సో నువ్వు కోఆపరేట్ చేయంటే ఆమె చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది. నాకు పని గురించి వచ్చాను కదా అని చెప్పి ఆమె రియాక్ట్ అవడంతో వాడు బాగా కోపంతో ఆమెని కింద పడేసి హీ ట్రై టు అటెంప్ట్ అంటారు అనమాట. అప్పుడు ఈ నరసమ్మ ఆమె కాళ్ళు చేతులు పట్టుకొని హస్బెండ్కి కూడా కోఆపరేట్ చేస్తున్నాం. చేసిన తర్వాత అయినా ఆమె వీళ్ళకి లొంగకుండా చాలా రెసిస్ట్ చేస్తే ఇతను రేప్ కమిట్ చేసిన తర్వాత చనిపోయింది అని చెప్పి వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత ఆమె ఒంటి మీద ఉన్నటువంటి సిల్వర్ యాంక్లెట్స్, తర్వాత గోల్డ్ ఇయర్ టాప్స్, బ్లాక్ బీడ్స్, ఆమె మెడలో ఉన్నటువంటి ఒక బ్లాక్ బీడ్స్, తర్వాత 2 పుస్తలు చేయించుకున్నటువంటి పుస్తలు కూడా తీసుకొని సెల్ ఫోన్ తీసుకొని అక్కడ ఉంటే, ఎందుకంటే చాలా గుట్ట అక్కడి నుంచి మళ్ళీ కిందికి రావడానికి కూడా చాలా టైం పడుతుంది. సో ఇమీడియట్గా వాళ్ళు అక్కడ నుంచి రావడం, కిందికి దిగడం, బైక్ తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇది ఎంత వాళ్ళు చెప్పినది మనకు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసుకొని అక్కడే స్పాట్ టీవీ, బికాస్ ఆ బాడీ ఎలా ఉందంటే పెద్ద పెద్ద గుట్టల్లో కూడా పెద్ద పెద్ద రాళ్ళ మధ్యన కూడా చూస్తే మనము ఒక 6-7 అడుగుల లోపలికి పడి ఉందన్నమాట బాడీ. ఈవెన్ ఇప్పుడు అది ఆ పోలీస్ ఎవరైతే మన దుండిగల్ టీమ్ ఎఫర్ట్ చేసి టైమ్లీ ఎఫర్ట్ చేయడం వల్ల మనకు ఇమీడియట్గా వితిన్ 24 hours మనము డిటెక్ట్ చేయగలిగాము. అదర్వైజ్ అక్కడ ఒక బాడీ ఉన్నా, అక్కడ ఏదైనా వాసన వచ్చినా కూడా ఎవరికి కూడా జనవాసన దగ్గర లేకపోవడం, గుట్ట మీద ఉండడం, అసలు ఒక మనిషి చనిపోయినట్టు కూడా మనకు తెలియని ఒక పరిస్థితి ఉంటుంది. అలాంటి గుట్ట మీద మన వాళ్ళు వెళ్ళి అక్కడ డాక్టర్స్కి రిక్వెషన్ ఇచ్చి స్పాట్ పిఎం ఇచ్చేసి ఎందుకు చనిపోయింది ఏంటి, ఆమె ఒంటి మీద ఉన్న గాయాలన్నీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్సెస్, అదర్ క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ అన్నీ కూడా మనము దీంట్లో ఉపయోగించి ఈ కేసుని బలంగా చేయడం జరుగుతుంది. సో ఈ అఫెన్సెస్తో పాటు ఇతను ఆల్రెడీ జిన్నారంలో కూడా ఈ విధంగానే ఒక ఆమెని లేబర్ అడ్డా మీద నుంచి తీసుకొని వెళ్ళి ఆమెని కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి నల్లని చైన్, ఫోన్ కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ కేసు రిజిస్టర్ అయింది. రాబరీ సెక్షన్ కింద 394 కింద కేసు రిజిస్టర్ అయింది. ఇదే కాకుండా అంతకుముందు ఈ జిన్నారం కంటే కూడా ముందర శంకర్పల్లి ఒక కళ్ళు కాంపౌండ్ దగ్గర కూడా ఒక ఆవిడని ఈ విధంగానే ఎక్కించుకొని వెళ్ళి ఆమె దగ్గర ముక్కు టాప్స్ అవన్నీ కూడా తీసుకున్నట్టు, తర్వాత అమీన్పూర్లో కూడా ఇలానే ఒక ఆమెని। तेलंगाना के जिला करीमनगर में एक तेज रफ्तार कार एक बावली में जा गिरी। बताया जाता है कि ड्राइवर के कार पर से कंट्रोल खो देने से हादसा पेश आया। कार जिले के चन्ना मलकानूर इलाके की एक बावली में जा गिरी। मकामी अफराद ने पुलिस को इसकी इत्तला दी। कार को बावली से बाहर निकाला गया। कार में हादसे के वक्त 4 लोग मौजूद थे। ये कार करीमनगर से हुस्नाबाद की तरफ जा रही थी। पुलिस का रेस्क्यू ऑपरेशन जारी है। तेलंगाना के वजीर इंडस्ट्रीज व आईटी
के तारक रामाराव ने हैदराबाद के नवाही इलाके महेश्वरम में वाक़ई ई सिटी में सोलर एनर्जी के एक नए सामान तैयार करने वाली मारूफ कंपनी प्रीमियर एनर्जी ने एक नया प्लान शुरू किया है। इस मौके पर वजीर तालीम सबिता इंद्रा रेड्डी के साथ उन्होंने शिरकत की और कहा कि गुज़िश्ता 7 बरसों के दौरान तेलंगाना में 15 से ज़ायद सनतों का क़याम अमल में आया है और 2,20,000 करोड़ रुपए की सरमायाकारी की गई है। के तारक रामाराव ने कहा कि प्रीमियर एनर्जी ने ग्रीन फील्ड में 483 करोड़ रुपए का मंसूबा तैयार किया है। कंपनी ने सरमायाकारी को 2 वर्षों में बढ़ाकर 1200 करोड़ रुपए करने का फैसला किया है। उन्होंने कहा कि तेलंगाना मुल्क में शमसी तवानाई की पैदावार में दूसरी सबसे बड़ी रियासत है। रियासती वजीर ने कहा कि वो 5 अगस्त को स्किल डेवलपमेंट सेंटर का इफ्तिताह करेंगे। उन्होंने कहा कि तेलंगाना हुकूमत काबिले तजदीद तवानाई जैसे शमसी और हवा से पैदा होने वाली बिजली की पैदावार में बहुत ज़्यादा सरमायाकारी कर रही है। तेलंगाना के वजीर आईटी के तारक रामाराव के काफिले को बीजेवाईएम कारकुनों ने रोकने की कोशिश की। जिला रंगारेड्डी के तुकुगुड़ा के हुदूद में अचानक बीजेवाईएम के कारकुन सड़क पर निकल आए और वजीर मौसूफ की कारों के काफिले की रवानगी में रुकावट पैदा करने की कोशिश की। ताहम उस वक्त मौके पर चौकस पुलिस ने इनको वहां से हटाते हुए वजीर के गाड़ियों के काफिले के लिए राह हमवार की। इस मौके पर बीजेवाईएम के कारकुनों ने के तारक रामाराव के खिलाफ नारेबाजी की। इस एहतजाज की वजह से कुछ देर के लिए सूरत हाल कशीदा हो गई थी। वाज़ेह रहे कि केटीआर फेब सिटी में प्रीमियर एनर्जी सोलर कंपनी के प्रोग्राम में शिरकत के लिए जा रहे थे। हुजूराबाद में हुक्मरान जमात टीआरएस और बीजेपी कारकुनों के दरमियान तसादुम देखने में आया। दोनों पार्टियों के कारकुनों ने नारेबाजी की। बीजेपी कारकुन तेलंगाना के सीएम के अलामती पुतले को नजर आतिश करने की कोशिश कर रहे थे। इस मामले पर दोनों ग्रुप आपस में भिड़ गए। पुलिस ने भी बीच बचाव किया और हालात को काबू में किया। पटनचेरू हल्का असेंबली के रामचंद्रपुरम मंडल में राशन कार्ड, शादी मुबारक, कल्याण लक्ष्मी चेक्स की तकसीम अमल में लाई गई। कानून साज काउंसिल के प्रोटेम चेयरमैन भोपाल रेड्डी, एमएलए महिपाल रेड्डी और दीगर ने तकरीब में शिरकत की। इस मौके पर उन्होंने कहा कि टीआरएस हुकूमत हर गरीब को जरूरियात पूरी करने की कोशिश कर रही है। साबिक वजीर ई पेद्दिरेड्डी 30 जुलाई को टीआरएस में शमूलियत इख्तियार करेंगे। वाज़ेह है कि उन्होंने बीजेपी से इस्तीफा दे दिया है और अपने हामियों से मुशावरत के बाद वो टीआरएस में शामिल हो रहे हैं। बताया जाता है कि वज़ीर आला केसीआर की मौजूदगी में पेद्दिरेड्डी टीआरएस में शामिल होंगे। उन्होंने इस मौके पर कहा कि वो किसी ओहदे की लालच के बगैर टीआरएस में शामिल हो रहे हैं। वो हुजूराबाद में टीआरएस उम्मीदवार की कामयाबी के लिए काम करेंगे। चंद्रबाबू नायडू हुकूमत में पेद्दिरेड्डी वजारत में शामिल रहे थे। तेलंगाना रियासत की तश्कील के बाद उन्होंने बीजेपी में शमूलियत इख्तियार कर ली थी। 26 जुलाई को उन्होंने बाकायदा तौर पर बीजेपी की रुकनियत से इस्तीफा दे दिया। पेट्रोल, डीजल और घरेलू पकवान गैस की कीमतों में इजाफे के खिलाफ तेलंगाना जन समिति के सरबराह प्रोफेसर कोदंडराम ने सत्याग्रह किया। उन्होंने अपने साथियों के साथ हैदराबाद में पार्टी के दफ्तर में ये सत्याग्रह किया। इस मौके पर प्रोफेसर कोदंडराम ने कहा कि मुल्क की मईशत की असल तवानाई पेट्रोलियम अशिया है। उन्होंने कहा कि बैनुल-अक़वामी बाज़ारों में खाम तेल की कीमतों के लिहाज से हिंदुस्तान में पेट्रोल की कीमत 50 रुपये फ़ी लीटर होनी चाहिए। उन्होंने कहा कि अगर मरकज़ी और रियासती हुकूमतों की जानिब से टैक्स में कमी की जाती है तो पेट्रोलियम अशिया की कीमतों में कमी आएगी। तेलंगाना के वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने रचकुंडा पुलिस की जानिब से हरिता हरम प्रोग्राम को कामयाब बनाने के लिए की जा रही कोशिशों पर अपनी मुबारकबाद पेश की। उन्होंने तेलंगाना के वज़ीर लेबर मल्लारेड्डी और डीजीपी के साथ शजरकारी प्रोग्राम में भी हिस्सा लिया। रचकुंडा पुलिस की जानिब से मेडीपल्ली में 40,000 पौधे लगाए जा रहे हैं। वज़ीर दाखिला ने इस मौके पर कहा कि हुकूमत की जानिब से 230 पौधे लगाए जा रहे हैं। तेलंगाना में 90% इलाके को सरसब्ज और शादाब बनाने का मंसूबा है।